మహారాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న వాటర్ క్రైసిస్ రోజు రోజుకు నియంత్రణ దాటిపోతుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. లభించిన లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యాములలో మొత్తం నీటి నిల్వ కేవలం 24 నుండి 25% మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా పూణే డివిజన్ పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. ఇక్కడి రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం కేవలం 14.41% పడిపోవడంతో కొన్ని డ్యాములలో డెడ్ స్టోరేజ్ మాత్రమే మిగిలింది. దీంతో మున్సిపల్ అధికారులు నీటి సరఫరాను తగ్గించగా అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం ఇప్పటికే 10% నీటి కోతను అమలు చేస్తున్నారు. ఈ ఘోరమైన నీటి ఎద్దడికి ప్రధాన కారణం రుతుపవనాల రాక తీవ్రంగా ఆలస్యం కావటమే. జూన్ 2వ వారం గడుస్తున్నా కూడా వాతావరణంలో తేమ లేకపోవటం వల్ల రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. ముంబై లాంటి మెట్రో సిటీస్ లో కూడా జూన్ 20 తర్వాతే పూర్తి స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కేవలం ప్రభుత్వ వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడి బతుకుతున్నారు. గ్రామీణ జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలకు ప్రతిరోజు వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీటి ఇబ్బందుల కంటే ఈ సంక్షోభం వ్యవసాయ రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టబోతుంది. మహారాష్ట్రలో దాదాపు 1.4 కోట్ల మంది రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. ముఖ్యంగా 8 జిల్లాల కలయిక అయిన మరాఠ్వాడా ప్రాంతాన్ని ప్రభుత్వం ఇప్పటికే కరువు నిఘా నీడలో ఉంచింది. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే ఖరీఫ్ సాగు పనులు షురీ కావాల్సి ఉండగా చుక్క వర్షం లేకపోవడంతో విత్తనాలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందన్న వాతావరణ నివేదికలు మహారాష్ట్ర రైతాంగాన్ని మరింతగా వణికిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాడాలని, సాగునీటికి ఎలాంటి నీటిని విడుదల చేయవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరువు ముంచుకొస్తున్న వేళ ప్రభావిత గ్రామాలను గుర్తించి నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేయాలని చూస్తున్నప్పటికీ ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న మహారాష్ట్ర జనులకు ఆ దేవుడే వర్షం కురిపించి కాపాడాలని అంతా ప్రార్థిస్తున్నారు.